మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం ఒక సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలకులు పెద్దలు గౌరవనీయులు ధనంజయ అన్న గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మండల కన్వీనర్సు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు, మా సోదరీమణులకు, సోదరులకు, కార్యకర్తలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేలాదిగా మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా రావటం, దీనికి నిరసన తెలియజేయడం నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గానో, ఇంజనీర్గా గానో, లాయర్గా గానో, సీఏగా గానో, ఐఏఎస్గా గానో తయారవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునేదానికి ఎంతటి ఫీజు అయినా సరే ఆ కాలేజీలో నేనున్నాను, నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లో వాటి రూపురేఖలు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడో, సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడో, ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలకు పోతారు, వారి కుటుంబాలు బాగవుతాయి అని తలంచి ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో 11 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ల్యాండ్ కేటాయించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశలో ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి. వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి. వాటికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి, తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పరం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సబబని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసనతోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, ఆ విధంగా చేయాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం. దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది, ఉచితంగా సీట్లు వస్తాయి,
అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి కోటి సంతకాల సేకరణని ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.